మార్కెట్లో ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐకిగో లైటనింగ్ ఐపీఓ అనేది ఆల్మోస్ట్ 62 టైమ్స్ అనేది సబ్స్క్రైబ్ అయ్యారు. సో వెరీ గుడ్. దాని తర్వాత గ్రే మార్కెట్ ప్రైసెస్ అనేవి ప్రతిరోజు కూడా మారుతూ వచ్చినాయి. ఫైనల్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ₹115 గ్రే మార్కెట్ ప్రైస్ అనేది నడుస్తూ ఉంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఓవరాల్గా 16th ఇది లిస్ట్ అవ్వబోతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉందని చెప్పేసి. ఇదైతే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేది నెక్స్ట్ ఐపీఓ రాబోతుంది. వీళ్ళ యొక్క ఇష్యూ సైజ్ వచ్చేసరికి 480 కోట్లు. వీళ్ళు ఏంటంటే బఫెలో మీట్ అనేది ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారంట, ఆ యొక్క పర్టికులర్ కంపెనీ ఇది. సో ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ డేట్ ఏంటంటే 20వ తారీఖు ఓపెన్ అవుతుంది. 23 అంటే ఈ నెల అనమాట, 23 క్లోజ్ అయిపోతుంది. సో ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 555 నుంచి 585 అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే టోటల్గా 480 కోట్లు అండ్ 4th జూలైన ఏంటంటే ఈ ఐపీఓ అనేది మనకి లిస్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఫ్రెష్ ఇష్యూ 150 crores, అదేవిధంగా ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ఏంటంటే 330 crores అనేది ఉంది. యాజ్ ఎ రిటైలర్గా మనం ఒక లాట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి మనం 13 లాట్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎనీహౌ ఏంటంటే 2 lakhs లోపు అనేది మనం ఈ యొక్క ఐపీఓకి అప్లికేబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం 13th అలాట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, 30th. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 2nd రిఫండ్ చేస్తారు. మనకి డిమాట్కి 3rd జూలైన క్రెడిట్ చేస్తారు. దాని తర్వాత 4th ఐపీఓ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ లాస్ అనేది చూసుకున్నట్టయితే వీళ్ళ సేల్స్ అనేది బాగానే ఉన్నాయి. లాస్ట్ 2000 తగ్గుతూ వచ్చినాయి యాక్చువల్గా మార్చి క్వార్టర్ అనేది మనం చూసుకున్నట్టయితే. ఓకే, ఎనీహౌ దాని తర్వాత నెట్ ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ 2021లో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 73 కోట్లుగా ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందో, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కానీ దాదాపుగా ఏంటంటే అన్నీ కూడా చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. చిన్న చిన్నవి ఏదైతే ఫన్ టాయ్స్ అనేది వాళ్ళు ఏంటంటే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ ఉంది. బట్ ప్రతిదీ కూడా మనకి టాయ్స్కి సంబంధించిన పిన్నులు, మోటార్స్ అన్నీ కూడా చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మన గ్రాఫికల్గా కూడా దీన్ని చూడొచ్చు. ఇంపోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ జీడిపిలో చూసుకున్నట్టయితే తగ్గుతూ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ ద డేటా. ఓకే, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్బీఐ ఏంటంటే ప్రస్తుతం అయితే రెపో రేట్ అనేది 6.5గా ఉంచింది. వడ్డీ రేట్లు అనేది పెంచలేదు, తగ్గించలేదు. బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా కంట్రోల్ అవ్వలేదు. బట్ ఆల్రెడీ 250 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించుకుంటూ వచ్చారు ఇది లాస్ట్ మే నుంచి. సో ఓవరాల్గా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ 2-3 monthsలో ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టిద్దని చెప్పేసి ఆశాభావం అయితే ఓవరాల్గా వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనం అనుకున్నాం కదా, ఇక్కడ యాక్చువల్గా June 1st రావాల్సింది మాన్సూను. బట్ కేరళలో ఏంటంటే ఈ యొక్క 8th స్టార్ట్ అయిపోయింది అనమాట ఈరోజు. సో 1 week డిలే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇకపోతే పేమెంట్ పేటీఎంకి సంబంధించిన షేర్స్ అనేది 8% అనేది ఇంక్రీజ్ అయినాయి. బొఫా సెక్యూరిటీస్ ఏం చేసిందంటే దీంట్లో కొంత పొటెన్షియల్ ఉంది ఈ స్టాక్లో. వీళ్ళ బిజినెస్ అనేది గాడిలో పడింది. నెక్స్ట్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది అండ్ బిజినెస్ కూడా ఏంటంటే స్లోగా ఏదైతే పాండమిక్ ఉందో దాని నుంచి రికవర్ అవుతుందని చెప్పేసి పాజిటివ్గా కామెంట్ చేసింది. అండ్ ఆ యొక్క కామెంట్స్ వల్ల ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ అనేది 8% అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చైనాకి సంబంధించిన డేటా అనేది చూసుకుంటే చైనా ఎందుకు మాట్లాడుకుంటారంటే చైనా ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో చైనా ఇంపాక్ట్ అయిందంటే ఎక్కడో ఒక చోట ఏంటంటే ఇండియాలో ఇంపాక్ట్ అండ్ యూఎస్లో మేజర్గా ఇంపాక్ట్ ఉంటుంది. యూఎస్ వాళ్ళు ఏమో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు, మనం కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అదేవిధంగా కొన్ని ఏంటంటే రా మెటీరియల్స్ లైక్ ఏంటంటే ఐరన్ కానీ కొన్ని ముడి సరుకులు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, కాటన్ ఇలాంటివి. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టే వీళ్ళ యొక్క ఇంపోర్ట్స్ అనేది తగ్గుతున్నాయని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోతున్నాయి అన్ని కంట్రీస్కి కూడా. సో వీళ్ళ యొక్క ఎకనామీ తగ్గుతూ ఉందంటే ఓవరాల్గా గ్లోబల్గా ఏంటంటే కొద్దిగా మందకొడిగా నడుస్తూ ఉంది గ్లోబల్ యొక్క ఎకనామీ అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. దాని తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ కార్స్ కానీ అదర్ ప్యాసింజర్ వెహికల్స్ కానీ స్ట్రాంగ్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అందరూ కూడాను. సో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఓన్లీ కార్లలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సో మేబీ ఇండియాలో కూడా చాలా స్ట్రాంగ్గా కార్లు దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కంపెనీస్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. ఎనీహౌ ఇప్పుడు కార్ల సీజన్ ఐ థింక్. ఓకే,
అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఏం చేసిందంటే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ ఆ యొక్క కంపెనీ యొక్క టార్గెట్ని 480గా నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా లెమన్ ట్రీ హోటల్స్ యొక్క టార్గెట్ కూడా ఏంటంటే ఐసిఐసిఐ డైరెక్ట్ 210గా నిర్ణయించింది, 120గా నిర్ణయించింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క టూరిజం అండ్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే పెద్ద పెద్ద మ్యాచ్లు ఇవన్నీ జరుగుతున్నాయో వేరే కంట్రీస్ నుంచి కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క రెస్టారెంట్లు, హోటల్స్ వీటికి డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట వీటి వల్ల, ఈవెంట్స్ వల్ల. సో ఏంటంటే ఎనీహౌ ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ యొక్క టూరిజం, ఈ స్పాట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్రాఫైట్ యొక్క టార్గెట్ను కూడా ఐసిఐసిఐ డైరెక్ట్ ఏం చేసిందంటే 420గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం బ్రైట్కామ్ గ్రూప్ యాక్చువల్గా అది ఫ్రాడ్లో చిక్కుకుంది. దాని తర్వాత దాని యొక్క పర్టికులర్ స్టాక్ 200 చేంజ్ దాకా వెళ్ళింది అప్పర్ సైడ్, ఐఎమ్ నాట్ షూర్, బట్ అంటే డౌన్ సైడ్ వచ్చేసరికి 9.23 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి కూడా ఎవ్రీడే కూడా దగ్గర 1 వీక్ 10 డేస్ నుంచి అప్పర్ సర్క్యూట్లో వస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ శంకర్ శర్మ గారి యొక్క పోర్ట్ఫోలియో యొక్క పర్టికులర్ స్టాక్ అనేది యాడ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మేబీ అతని పోర్ట్ఫోలియో కూడా జంప్ అయి ఉండొచ్చు. ఇక మనం అనుకున్నాం కదా ఈ యొక్క పర్టికులర్ ఐపీఓ అనేది రాబోతుందని చెప్పేసి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏదన్నా అప్డేట్స్ ఉంటే గ్రే మార్కెట్ ప్రైస్ అవి కూడా నెక్స్ట్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. టాటా టెలి సర్వీసెస్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో మనకి 30% దాకా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పెరిగింది. సో 62 టైమ్స్ అనేది ఐకిగో అనేది సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే జొమాటో కూడా పాజిటివ్గా మూవ్ అవుతుంది. వాళ్ళ యొక్క లాసెస్ అనేది నేరో అవుతూ వచ్చినాయి. సో ఎనీహౌ ఏంటంటే ఇది ప్రస్తుతం 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ మొమెంటం అనేది జొమాటో షేర్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ఐటీ షేర్ ప్రైస్ ఏంటంటే వొలటైల్గా ఉంది, డిమర్జర్ రికార్డ్ డేట్ అనేది ఉంది కాబట్టి. సో ఎనీహౌ దట్ ఈస్ దేర్. అండ్ బ్రోకరేజెస్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పర్టికులర్ పేటిఎం షేర్ గురించి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రస్తుతం వాల్యుయేషన్స్ వెరీ గుడ్గా ఉన్నాయి అండ్ మంచి కంబ్యాక్తో ఉందని చెప్పేసి పాజిటివ్ కామెంట్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి అనిల్ గోయల్ ఏసీ ఇన్వెస్టర్ కూడా ఏంటంటే దగ్గర 2 lakh షేర్స్ అనేది కొనడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కంపెనీ పేరు వచ్చేసరికి క్రయాన్స్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 280 crores. వీళ్ళంటే చిన్న షేర్స్ కూడా కొంటూ ఉంటారు. ఓకే, ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు 2 లక్షల షేర్స్ అనేది బై చేయడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి 109 రూపాయల దగ్గర. సో ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది కూడా పబ్లిక్లోకి వెళ్ళింది కాబట్టి దాంట్లో కూడా మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ టాటా మోటార్స్ యొక్క రేటింగ్ అనేది కొటాక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తగ్గించడం అనేది జరిగింది. వరల్డ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి. సో మనకి అక్కడ టెక్నికల్ గ్లిచ్ వచ్చేసింది. ఓకే, ఢిల్లీ శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్, దాని తర్వాత రష్యాకి డైవర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క మొత్తం కూడా టికెట్ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.